వెల్కమ్ టు టాప్ హెడ్లైన్స్. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏపీ ప్రభుత్వం తరపున వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆదివాసీ మహిళలతో కలిసి సీఎం చంద్రబాబు నృత్యం చేశారు. అనంతరం డప్పు వాయించి గిరిజనుల్లో ఉత్సాహం నింపారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించారు. అక్కడి నుంచి మీరు చూస్తే చాలా సంవత్సరాలుగా మనం జరుపుకోలేకపోయాం. తెలుగుదేశం ప్రభుత్వం వస్తానే నేను ఆ రోజు ఆదివాసీ దినోత్సవాన్ని జరపాలని ముందుకొచ్చి జీవో నెంబర్ 127 3/8/2018లో రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకోవాలనుకున్నాం, జరిపాం. కానీ ఇటీవల కాలంలో ఇది కూడా జరపకుండా నిలిపేశారు. మళ్లీ ఈ సాంప్రదాయానికి శ్రీకారం చుట్టిన పార్టీ ఎన్డీఏ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మన దేశానికే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఉండడం మనందరికీ గర్వకారణం. ఆవిడ్ని మీరందరూ ఒక స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక మామూలు మహిళ ఒక స్కూల్లో టీచర్గా పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు దేశానికి అధ్యక్షురాలు కాగలిగిందంటే అది గిరిజనులకుండే ఆదివాసులకుండే ప్రతిభ. ఆ స్ఫూర్తిని ఆదివాసులందరూ తీసుకుని మీరు కూడా ముందుకు సాగాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఆదివాసులు అనగానే శౌర్యం, సహజ ప్రతిభ, నైపుణ్యం కలిగిన వ్యక్తులు, ప్రకృతిని ఆరాధించేవాళ్ళు. ఇప్పుడే ఏకలవ్యుడు ఇక్కడే ఫోటోలు కూడా తీసుకున్నా. ఏకలవ్యుడు నిషిద ట్రైబ్. ఎవరన్నా జీపీటీకి వెళ్తే అది చెప్తుంది ఏ ట్రైబ్ అని కూడా. ఒక గిరిజన కుటుంబంలో పుట్టి టీచరు లేకపోయినా కాదు అని నిరాకరించిన ఫోకస్ పెట్టాడు, విద్యను అభ్యసించాడు. ఎప్పటికీ ఒక ఆదర్శంగా నిలిచే వ్యక్తి ఏకలవ్యుడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి వాడు గిరిజనలో పుట్టడం గిరిజన స్ఫూర్తికి ఇదొక నిదర్శనం. ఇదే కాకుండా ఆదివాసులందరూ వ్యవసాయం, అటవీ ఉత్పత్తులు, హస్తకళలు, జానపద సంగీతం, నృత్యం చేయడం, సాంప్రదాయ ఆహారాలు అంటే మళ్ళీ ప్రపంచం మొత్తం ఈ యొక్క ఆర్గానిక్ ఆహారానికి శ్రీకారం చుట్టే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ ఆలోచించినప్పుడు భవిష్యత్తులో ఈ ఆదివాసులుండే ఈ ప్రాంతాల్లో ఎక్కువ అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. పలు కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపి రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టాలన్నారు. రాష్ట్రానికి వస్తే తగిన మౌలిక సదుపాయాలు కల్పిస్తారని చెప్పి రాయితీలు ఇస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు శ్రీధర్బాబు, కోమిటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రఖ్యాత అడోబ్ సిస్టమ్స్ సీఈఓ శంతను నారాయణతో భేటీ అయ్యారు. మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీలో కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన కొనసాగుతోందని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ పాలన సాగిస్తున్నారు. ఊళ్లలో ఆధిపత్యం కోసం వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారన్నారు. రాడ్లు, కత్తులతో గ్రామంలో దాడులు చేస్తున్నారన్నారు. ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతోందన్నారు. చంద్రబాబు మహిళలను మోసం చేశారన్నారు. ప్రతి విద్యార్థికి 15,000 ఇస్తానని చెప్పి చంద్రబాబు మోసం చేశారని తెలిపారు. ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పారని అన్నారు. మన ప్రభుత్వమే ఉంటే ఇప్పటికే అందరికీ రైతు భరోసా ఉండేదని వైఎస్ జగన్ అన్నారు. నంద్యాల జిల్లా సీతారామపురంలో మృతి చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లారు. పరామర్శ అనంతరం మీడియాతో మాట్లాడారు. ఉన్నట్టుగా మిగతా వాళ్ళకు ఫోన్ చేస్తా ఉన్నట్టుగా వీళ్ళకు గ్రామంలో కనిపిస్తా ఉంది, కానీ ఏ ఒక్కరూ కూడా రారు. పోలీసులు అదనపు బలగాలు రావు. సాక్షాత్తు పోలీసుల సమక్షంలో ఇదే సీతారాంపురం అనే ఇదే గ్రామం జిల్లా కేంద్రమైన నంద్యాలకు కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంది.
15 కూడా కాదు, 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. 10 కిలోమీటర్ల దూరంలో జిల్లా హెడ్ క్వార్టర్స్. ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఎస్పీ ఉంటాడు. ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఎస్పీ ఉంటాడు. ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఎస్పీ ఉంటాడు. ఇక్కడ నుంచి కేవలం 10 నిమిషాల దూరంలోనే డిఎస్పీ ఆఫీసు. ఇక్కడ నుంచి డిఎస్పీ ఆఫీసు కేవలం 10 నిమిషాల దూరం. ఎస్పీ ఉండేది కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఎస్పీ ఉన్నాడు నంద్యాల హెడ్ క్వార్టర్స్ లో. ఇటువంటి పరిస్థితుల్లో ఈ గ్రామానికి కనుక పోలీసులు కనుక పంపించి ఉండింటే, ప్రొటెక్షన్ పంపించి ఉండింటే ఈ గ్రామంలో ఘటన జరిగి ఉండేది కాదు. సాక్షాత్తు ఎస్ఐ చూస్తా ఉన్నాడు, సాక్షాత్తు కానిస్టేబుల్ చూస్తా ఉన్నారు. వీళ్ళందరూ చూస్తా ఉండగానే అదనపు బలగాలు ఏ ఒక్కరూ కూడా ఇక్కడికి రాకుండా 12:20 ఏకంగా స్వైర విహారం చేస్తూ ఏకంగా ఇదే స్పాట్ లోనే ఈ గ్రామానికి సంబంధించిన అన్యాయమైన నాయకుడు, ఇక్కడ సంబంధించిన ఎమ్మెల్యేకి సంబంధించిన ప్రోద్బలం, ఇక్కడికి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వాళ్ళిద్దరి అండదండలు, వీళ్ళందరి అండదండలతో పోలీసులు ఎవరూ కూడా పంపించకుండా, పోలీసులు ఎవరూ కూడా ఇక్కడికి రాకుండా సాక్షాత్తు ఎస్ఐ సమక్షంలో, సాక్షాత్తు ఇద్దరు కానిస్టేబుల్ సమక్షంలో స్వైర విహారం చేస్తూ ఏకంగా నరకడం జరిగారు. సుబ్బరాయుడిని హతమార్చారు, మిగతా ఇద్దరిని కొట్టారు, మిగతా 2 కుటుంబాలలో కొట్టారు. చివరికి సుబ్బరాయుడు భార్య పెద్దమ్మను నరికారు. ఇవన్నీ ఇక్కడే జరిగాయి, ఇదే గ్రామంలో జరిగాయి. కానీ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ ఎవరు కూడా ఆపగలిగే పరిస్థితి కూడా లేదు. ఏపీలో వైసీపీకి వర్ష షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు రాజీనామా బాట పడుతున్నారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు రాజీనామా చేసిన 48 గంటల్లో మాజీ ఎమ్మెల్యే పార్టీకి గుడ్ బై చెప్పారు. ఏలూరు జిల్లాకు చెందిన మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఏలూరు జిల్లా అధ్యక్ష పదవితో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు పార్టీ అధినేత వైఎస్ జగన్ కు రాజీనామా లేఖను పంపించారు. జగన్ మంత్రివర్గంలో ఆళ్ల నాని వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా, డిప్యూటీ సీఎంగా పనిచేశారు. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బడేటి రాధాకృష్ణ చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు ఏకంగా పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. సుంకిసాల ప్రాజెక్టుపై ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఆ ప్రాజెక్టుకు పునర్జీవనం తెచ్చిందే బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పారు. హైదరాబాద్ నీటి అవసరాల కోసం సుంకిసాల ప్రాజెక్టు మొదలుపెట్టారని, అయితే దానిని నల్లగొండ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారని గుర్తు చేశారు. తెలంగాణ భవన్లో మాజీ మంత్రులు సవితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీతో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. నాగార్జున సాగర్ లో డెడ్ స్టోరేజ్ ఉన్న హైదరాబాద్ కు నీటి కష్టాలు రాకూడదని ఈ ప్రాజెక్టు చేపట్టామన్నారు. హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల గ్రామాలకు సాగు, త్రాగునీటి కోసం సుంకిసాల ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రధాన ప్రతిపక్షంగా ముఖ్యంగా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకుపోయిన పార్టీగా మా అందరి మీద ఉందని మేము అనుకుంటాం. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం ఈ ప్రతిపాదన కొత్తది కాదు. హైదరాబాద్ తాగునీటి అవసరాలు భారతదేశంలో ఉన్న మహానగరాల్లో వేగంగా ఎదిగి మొత్తం ఒక విశ్వనగరంగా ఎదిగే సత్తా ఉన్న నగరం హైదరాబాద్ అనే సంకల్పంతో గతంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 91, 92 ఆ ప్రాంతంలో అనుకుంటా ఈ ప్రాజెక్టుకు ఆనాడు ప్రతిపాదన చేయడం జరిగింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. తదనంతరం ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన కూడా జరిగితే అప్పుడు నల్గొండ జిల్లా రైతులు మా సాగునీటి అవసరాలు తీరకుండా కృష్ణా జలాలను మీరు ఎట్లా తీసుకొని పోతారు తాగునీటి కోసం హైదరాబాద్ కోసం అంటూ ఆనాడు పెద్ద ఎత్తున ఆందోళన చేసినారు. పోలీస్ కాల్పులు కూడా జరిగినాయి. జరిగితే ఆ రోజుల్లో రైతులు చాలామంది గాయపడ్డారు. అక్కడ జరిగిన ఘర్షణల్లో నాకు గుర్తున్నంత వరకు సబ్జెక్టు కరెక్షన్ ఒక సబ్ ఇన్స్పెక్టర్ కూడా చనిపోయాడు. అంత బీభత్సమైన పోరాటం ఆనాడు నల్గొండ జిల్లాలో జరిగింది. దాంతో ఇంత ఘర్షణ జరిగిన తర్వాత, ఇంత గొడవ జరిగిన తర్వాత ఆ పథకం మొత్తంగా అటకెక్కింది, మర్చిపోయారు. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏఎంఆర్పి అనే ప్రాజెక్టును పూర్తి చేశారు. ఎలిమినేటి మాధవరెడ్డి గారి పేరు మీద ప్రాజెక్టు పెట్టి దాన్ని పూర్తి చేసినప్పుడు
మళ్ళీ తాగునీరు హైదరాబాద్కి ఇవ్వాలి సుంకిశాల నుండి అనే ప్రతిపాదన మళ్ళీ మీదకి వచ్చింది. అంటే ఒకవైపు రైతులకు సాగునీరు ఇస్తూనే మరొక వైపు హైదరాబాద్కు తాగునీరు ఇవ్వాలి అనే ఆలోచనతో ఆనాడు రైతులను ఒప్పించి మరి 2001-3 ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మొదటి దశగా 90 మిలియన్ గ్యాలన్ల మంచినీళ్ళను హైదరాబాద్ 90 MGD తరలించే విధంగా ఆనాడు పథకాన్ని మొదటి దశ పూర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో 2-3 దశల్లో కృష్ణా ఫేజ్ 2 ఫేజ్ 3 అని పెట్టి 90 MGD చొప్పున మళ్ళీ ఒక 180 MGDని మళ్ళీ తెర మీదకి తీసుకొస్తే ఆ రోజు అప్పుడున్న పరిస్థితుల్లో రైతులు మళ్ళీ మాకు ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు, మా తెలంగాణ వస్తుంది, వచ్చినాక ఆనాడు తీసుకుంటామని చెప్పి రైతులు ఆందోళన చేయడంతో మళ్ళీ వెనక్కిపోయింది. ఆ తర్వాత హైదరాబాద్ మహానగరం విస్తరిస్తూనే ఉంది గత దశాబ్దాలుగా. ముఖ్యంగా గత దశాబ్దంలో అయితే బ్రహ్మాండంగా విస్తరించింది. హైదరాబాద్ పెరుగుతున్న నీటి అవసరాలు, తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని పెద్దలు కేసీఆర్ గారు మరి ఒకవైపు వాయువేగంతో సాగునీటి ప్రాజెక్టులు కడుతూ రైతుల్లో ఒక విశ్వాసాన్ని నింపి కృష్ణానది మీద అటు పైన మనకు తుమ్మిళ్ళ కావచ్చు, ఇంకా ఇతర పథకాలు కావచ్చు, అదేవిధంగా పెండింగ్లో ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా రవాణా శాఖలో ప్రక్షాళనకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. రవాణా శాఖ ఉన్నతాధికారులతో శుక్రవారం నాడు మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఏపీ సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై మంత్రి చర్చించారు. రవాణా శాఖలో కొందరు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రవాణా శాఖలో కొందరు అధికారులు చేతువాటం ప్రదర్శిస్తున్నారని హెచ్చరించారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని సీరియస్ అయ్యారు. గత 5 ఏళ్లలో చౌక బియ్యం కాకినాడ పోర్టుకు అక్రమంగా తరలి వెళ్లాయని ఆరోపించారు. సార్ ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నా, నేనేం సస్పెండ్ చేయలేదు సార్, ట్రాన్స్ఫర్ జరిగింది. ముఖ్యంగా ఆ రోజు మాకు ఈ ప్రభుత్వంలో ఏ అధికారి మీద జులుం అయితే ఉండదు. ఆ రోజు అక్కడ జరిగిన పరిణామాలు అయితేనే, అక్కడున్న యూనియన్స్ వాళ్ళు అయితేనే, అక్కడికి వచ్చిన కార్మికుల సమస్యల మీద నేను అడగడం జరిగింది. ఆయన దాన్ని పట్టించుకోకపోవడం వల్లే ఆయన మార్చామని చెప్పక సస్పెండ్ చేసే అధికారం మాకు కూడా లేదు. చెప్పండి సార్. ముఖ్యంగా ఏదో నాలుక నోరుందని చెప్పి మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు రోజు మీరు చూస్తున్నారు మీడియాలో 1400 బస్సులు ఈరోజు రోడ్డుపైకి తెస్తున్నాం. మేము అధికారులు కూడా ఈరోజు ఆ సమీక్షలో ఒకటే అడిగా, ఈ కొనుగోళ్ల విషయంలో ఏమైనా అవకతవకలు జరిగినాయా, కంపెనీ వాళ్ళ దగ్గరికి కొనడం ఎలా జరిగింది, ఆ బాడీ బిల్డ్ చేసింటారు ఇది ఎలాగ జరిగింది, టైర్లు ఎలాగా, డీజిల్ ఎలాగ కొంటున్నాం, ఆటోమొబైల్ పార్ట్స్ ఎలా కొంటున్నాం, స్క్రాప్ అనేది ఉంటుంది, ఎట్లా మనం చేస్తున్నాం, ప్రతి ఒక్క దాని మీద సమీక్ష చేశాం సార్. అట్లా ఏమైనా పొరపాట్లు ఉన్నప్పుడు అధికారులతో మేము కూడా సమీక్ష ఇచ్చినప్పుడు ఏదైనా పొరపాట్లు దొరికితే మాత్రం తప్పకుండా ఎంక్వైరీ అనేది ఉంటుంది, కమిటీ వేసి తప్పకుండా చర్యలు తీసుకుంటాం. అవును సార్. సార్ ఇప్పుడు ఒక ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు ఒక సిస్టమ్ సెటప్ చేశారండి. దాంట్లో ఏముందంటే 13 లక్షల కిలోమీటర్లు పైబడినవి ఆర్ 15 ఇయర్స్ రోడ్డుపైకి వచ్చిన బస్సులను ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది. ఆ బస్సులను అయితే స్క్రాప్ కింద మార్చడం జరుగుతూ ఉంటుంది. అవి ఏటా సుమారు 800 నుంచి 1000 బస్సులు అయితే ఉంటాయి. ఎక్కడండి సార్? ప్రతి ఒక్క ఏటా రొటీన్గా ఈ స్క్రాపింగ్ అనేది జరుగుతూ ఉంటుందండి. కొత్త బస్సులు కూడా కొంటా వస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ 1400 బస్సులు అయితే ఏమన్నారో అవి మీరు చెప్పినట్టు రీప్లేస్మెంట్ వివిధ కేటగిరీల్లో మేము రీప్లేస్ చేస్తూ వచ్చాము. ఇప్పుడు ముఖ్యంగా మీ దృష్టికి ఏం తీసుకొస్తున్నామంటే, మా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాతే ముఖ్యమంత్రి గారితో చర్చించడం జరిగింది. రేపు ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇస్తున్నాం మహిళలకు. ఆ ఇచ్చే రోజుకి ఆక్యుపెన్సీ రేట్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. అప్పుడు మనం ఖచ్చితంగా బస్సులు కొనాలి. ఉత్త బస్సులు కొంటే సరిపోదు కదా, అక్కడ ఉండే మ్యాన్ పవర్ కూడా ఇంక్రీజ్ చేయాలి. కాబట్టి తప్పకుండా కొనబోయే బస్సులు అలాగే దానికి సంబంధించిన డ్రైవర్లు అయితేనే, కండక్టర్ అయితేనే, మెకానికల్ పీపుల్ అయితేనే ఎంప్లాయ్మెంట్ అయితే కల్పిస్తాం.
జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని మల్లుబట్టి విక్రమార్క ఎస్పీడీసీఎల్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన మింట్ కాంపౌండ్ లో ఈ వ్యాఖ్యలు చేశారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అలాగే అన్ని ప్రాంతాల్లో సిబ్బందిని అప్రమత్తం చేయాలని సూచించారు. దేశానికే తలమానికంగా ఉన్న గ్లోబల్ సిటీగా ఎదుగుతున్న హైదరాబాద్ లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు వస్తున్నారని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పేర్కొన్నారు. లోన్ వేవర్ సంబంధించి జీవో ఇష్యూ చేసి మొడాలిటీస్తో సహా ఫస్ట్ ఫేజ్ అంటే 18 జూలై 2024 జీవో 15వ తారీఖు రిలీజ్ చేశాం. 18వ తారీఖు నాడు మొదటి విడతగా 11.5 లక్షల అంటే 11.50 లక్షల అకౌంట్లో 1 లక్ష రూపాయల వరకు రుణం ఉన్నటువంటి వాళ్ళందరికీ 10.84 లక్షల కుటుంబాలకి ఉపయోగపడేట్టుగా 6,098.93 కోట్ల రూపాయలని ఏకదఫీనా ఒకటేసారి లోన్ వేవర్కి సంబంధించిన నిధులు రిలీజ్ చేయడం జరిగింది వారి అకౌంట్లో. అలాగే మరలా రెండవసారి ఇన్స్టాల్మెంట్ 6,190.02 కోట్ల రూపాయలతో మరొకసారి జూలై మాసంలోనే రెండో విడత రిలీజ్ చేయడం జరిగింది. ఇది 1.5 లక్షల వరకు రుణం ఉన్నటువంటి వాళ్ళందరికీ నేరుగా వారి అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేటువంటి విధానాన్ని చేయటం జరిగింది. దీనికి సంబంధించి 5,45,407 కుటుంబాలు రైతు కుటుంబాలకి 5,45,407 రైతు కుటుంబాలకి నేరుగా చేరేటట్టుగా చేయటం జరిగింది. ఈ రెండు ఫేజులు కలిపి మొత్తం 12,289 కోట్ల రూపాయలు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సిపిఐ నేత నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బడ్జెట్లో ఏపీకి ఎంతో మేలు చేసినట్లు అటు కేంద్రం ఇటు రాష్ట్రంలోని కుటుంబ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని అన్నారు. కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని తెలిపారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై సీఎం చంద్రబాబు ఒత్తిడి తేవాలని సూచించారు. లేదంటే గత ముఖ్యమంత్రి జగన్ కు పట్టిన గతే మీకు పడుతుందని అన్నారు. గవర్నర్స్ ఉపయోగించుకొని దుర్మార్గంగా కక్ష సాధింపు చేస్తున్నారు. ఈ పద్ధతుల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడడం సాధ్యం కాదు. దీనిపైన కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలు ఒకటి ఉందంటే గవర్నర్కి మీరు పెత్తనం ఇవ్వబాకండి. ఎలక్టెడ్ గవర్నమెంట్స్ ఉన్నాయి, ఎలక్టెడ్ గవర్నమెంట్స్ క్యాబినెట్ ఉంది, దాని నుంచి మీరు చర్చించండి. ప్రతిపక్షాలు ఉన్నాయి, చర్చించుకోండి. అంతేగాని మీ ప్రతిపాదన మాకు సంబంధం అనిపిస్తుంది పక్కన పడేస్తే కుదరదు. ఇప్పుడు పాండిచేరి లెఫ్టినెంట్ గవర్నర్ ఉంది, అసెంబ్లీకి సంబంధం లేకుండా వాళ్ళు అన్నీ ఆపేస్తున్నారు వాళ్ళు ఇచ్చినట్టుగా. ఢిల్లీ ఉంది, ముఖ్యమంత్రిని జైల్లో పెట్టి లెఫ్టినెంట్ గవర్నర్ పరిపాలిస్తున్నారు రాష్ట్రాన్ని. అంటే అన్ని బిల్లు ఆపేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఎలక్టెడ్ గవర్నమెంట్ని ధ్వంసం చేసేటువంటి పద్ధతుల్లో అంటే మీకు వ్యతిరేకంగా ఉంటే అనుకూలంగా జోలికి పోరు. ఇప్పుడు కేజ్రీవాల్ మోడీకి నమస్కారం పెట్టేశారనుకో ఆయన బయట ఉంటాడు, లోపల ఉండడు. అట్లాంటి ఎంతమంది లేరు? 1,000 కోట్ల రూపాయల అవినీతి పాల్పడిన వాళ్ళందరూ కూడా బెయిల్ పైన ఉన్నారు కదా, దయాదక్షిణ పైన. కాబట్టి ఒక కక్షపూరిత వైఖరితోటి బడ్జెట్తో సహా కేటాయింపుల్లో అన్యాయం చేస్తూ ఉన్నారు. దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది.
ఎదుర్కోవాలంటే ఎట్లా ఎదుర్కోవాలి? న్యాయబద్ధంగా ఎదుర్కోవాలా? న్యాయబద్ధంగా ఎదుర్కోవాలంటే మన తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి, ప్రతిపక్షమే లేదు, అంత అధికారపక్షమే. ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు వాళ్ళ పక్కే ఉన్నారు. జగన్ ఆయన పక్కే ఉన్నాడు, చంద్రబాబు ఆయన పక్కే ఉన్నాడు. తెలంగాణలో కేసీఆర్ ఆ పక్కే ఉన్నాడు, వాళ్ళ పక్కే. అంటే దీన్ని బట్టి ఒరిస్సాలో ఇద్దరు ఆ పక్కే ఉన్నారు, ఒకవైపే ఉన్నారు. అంటే అవకాశాలు ఉన్నటువంటి వాళ్ళు. ఇక్కడికి వచ్చేటికి మనకేమైంది, బడ్జెట్ కేటాయింపు వచ్చిన తర్వాత ఓహో బ్రహ్మాండంగా డబ్బులు వచ్చేసాయని చెప్పేసి ఈ భుజు కేటాయింపు వేసుకొని ఎగురుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఏమొచ్చింది? మీకు 15,000 కోట్ల రూపాయలు రాజధానికి ఇచ్చారు. దాన్ని ఏమైనా గ్రాంట్ అన్నారా? అప్పిస్తా ఉన్నారు. ఇప్పుడు దీనికి డబ్బులు కావాలంటే నాకు ల్యాండ్ ఉంటే షూరిటీ పెడతా, నా షూరిటీ ఆయన డబ్బులు ఇస్తారు. ఆయన డబ్బులు ఎక్కితే నా భూమిని ఒక ఏళ్ళ వేస్తారు. అట్లాంటి షూరిటీ వాళ్ళకి ఇచ్చింది. అప్పుగా ఇచ్చారు చెప్తే వాళ్ళేమి గ్రాంట్కి ఇవ్వలే. నిన్న సీతారామన్ చాలా అందంగా అబద్ధం చెప్తారు. ఆమె చేసినంత అబద్ధాలు ఇంకొకటి చెప్పరు. చివరికి వాళ్ళు తమిళనాడులో అన్నారు, మా రాష్ట్రం పుట్టినావు నువ్వు, తమిళనాడుకి అన్యాయం చేస్తానని అడిగారు వాళ్ళు. నేనన్నాను, మా రాష్ట్రం పెళ్లి చేసుకుంది, మాకు కూడా అన్యాయం చేస్తానని చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చిన డబ్బుల్ని అప్పుల్ని గ్రాంట్గా ఇవ్వకుండా అప్పులని చెప్పేసి నేను బ్రహ్మాండంగా ఇచ్చామని చెప్తున్నారు. మనం అడిగింది ఏంటి? చంద్రబాబు నాయుడుతో సహా అంతా అడిగింది ఏంటంటే మాకు ప్రత్యేక హోదా. విజయవాడలోని అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూలగొట్టే అవకాశం ఉందన్నారు మాజీ మంత్రి మేరుగ నాగార్జున. అంబేద్కర్ విగ్రహాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అంటూ కామెంట్ చేశారు. కాగా మాజీ మంత్రి మేరుగ నాగార్జున శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ భావితరాలకు దిక్సూచిగా ఉండాలని అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేయడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేశారని తెలిపారు. గతంలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టమంటే చంద్రబాబు కేసులు పెట్టారని తెలిపారు. ఎక్కడైనా విగ్రహం పెట్టినప్పుడు చూడడానికి వెళ్లినా కూడా కేసులు నమోదు చేశారని అన్నారు. ఇప్పుడు విజయవాడలో అంబేద్కర్ విగ్రహంపై దాడికి ప్రయత్నించారని తెలిపారు. స్వయాన ప్రభుత్వం ఇన్వాల్వ్ అయి చేయించినందుకు చింతిస్తూ ఉన్నాం. ఎందుకంటే బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేయటానికి దానికన్నా ముందు చాలా కథ ఉంది ఈ రాష్ట్రంలో. ఒకప్పుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇది వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ గారి విగ్రహం పెట్టండి అని అడిగితే కేసులు, ఎక్కడో ముళ్ళ పొదల్లో పెడుతున్నామని చెప్తే చూస్తానికి వెళ్తే కేసులు, చివరికి ఆ ప్రభుత్వంలో మీ కులంలో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న సన్నివేశాలు, అంబేద్కర్ భావజాలం మీద దాడులు, అఘాయిత్యాలు, అమానుషాలు కోకొల్లులుగా చూశాం. ఈరోజు విజయవాడ నడిబొడ్డున బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టే స్థలాన్ని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పళంగా దాన్ని అమ్ముకొని వారికి అప్పగించాలని కుట్రలు చేస్తే దాని మీద ఎన్నో ఉద్యమాలు జరిగిన నేపథ్యం. అలాంటి ప్రిడామినెంట్ ప్లేస్ని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు స్వయాన ఎవ్వరూ అడగకుండా వారికి వారే ఈ కోట్ల ఖరీదు చేసే మహనీయులు నడియాడినటువంటి ఒక గొప్ప ప్రాంతాన్ని, అంబేద్కర్ స్మృతివనాన్ని ఏర్పాటు చేసుకోవటానికి తీర్మానించి ముందుకు రావటం ముదాఫం. తద్వారా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మున్నెన్నడూ లేనటువంటి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహంతో పాటు
81 అడుగుల పెడస్టల్తో 201 అడుగు ఎత్తున్నటువంటి మేలిమైనటువంటి సినీ తారలు పాయల్ రాజ్పూత్, సంయుక్త మేనన్ కరీంనగర్ లో సందడి చేశారు. పట్టణంలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిని చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. మహిళల భద్రతే లక్ష్యంగా పనిచేస్తున్న షీటీ బృందంతో పాయల్, సంయుక్త ఫోటోలు దిగి బ్యానర్ ను ప్రదర్శించారు. అనంతరం వేదికపై మాట్లాడుతూ యువతలో జోష్ నింపారు. స్వయంభూ అండ్ ఇంకోటి బెల్లంకొండ శ్రీనివాస్ గారితో ఒక మూవీ చేస్తున్నాము. స్వయంభూ విత్ నిఖిల్ గారు అండ్ ఇంకోటి శర్వానంద్ గారితో ఒక మూవీ చేస్తున్నాము. అండ్ తర్వాత ఒక మూవీ హిందీలో చేస్తున్నాము కాజోల్ అండ్ ప్రభుదేవా గారితో. అండ్ దెన్ ఇంకొక 2 మూవీస్ స్టార్ట్ అయింది, బట్ నేను అనౌన్స్ చేయలేము బికాజ్ ప్రొడక్షన్ వాళ్ళు దే విల్ గెట్ యాంగ్రీ. కీప్ ఇట్ ఎ సీక్రెట్. బట్ ఖచ్చితంగా ప్రేక్షకులకి ఇప్పుడు మంచి కంటెంట్ అంటే చాలా ఇష్టం. సో ఆ ఇష్టతోటి నేను కూడా ఫాలో అవుతున్నాము, మంచి కంటెంటే చేస్తున్నాము. చెప్తాను, పాయల్ రాజ్పూత్ గారిని స్క్రీన్ మీద చూస్తే నచ్చారా, లైవ్ లో నచ్చారా, మీరే చెప్పాలి. తెలుగు. సో RX 100 లో ఇందు నచ్చిందా ఆర్ మంగళవారంలో శైలు నచ్చిందా?